నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓ కేసు సంచలనం క్రియేట్ చేస్తుంది. అదే కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ అన్నారం సుందీర్లకు సంబంధించి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగినట్టు ఒక సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి భూపాలపల్లి జిల్లాకి కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేసాడు. గత పెద్దలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కాంట్రాక్టర్లు, అక్కడటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల అవినీతి వల్ల, వాళ్ళ లాపర్వ వల్లనే ఇక లక్షల కోట్ల రూపాయలంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిందంటూ హైకోర్టుకు వెళ్ళిండు. హైకోర్టులో రేపు విచారణ అనగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాజలింగమూర్తిని 5 మంది కత్తులతో పొడిచి చంపి నడి రోడ్డు మీద వేసిపోయినటువంటి పరిస్థితి. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గత పెద్దల ప్రమేయం ఉన్నది ఈ హత్యలో అనేటువంటి డిస్కషన్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ కూడా అదే ఎలిగేషన్ చేస్తుంది, రాజలింగమూర్తి హత్య వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని. ఈ అంశం గురించి మాట్లాడదాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తాజా రాజకీయాల గురించి మాట్లాడదాం. ఓవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ. 3 పార్టీల మధ్య రాష్ట్ర రాజకీయాల గురించి డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. ఓవైపు ఢిల్లీలో బీజేపీ ఇక విజయం సాధించి అక్కడ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసి ఇక దేశవ్యాప్తంగా మేము భవిష్యత్తులో అధికారంలోకి రాబోతున్నటువంటి ఒక హింట్నిచ్చి జోస్గా ఇక తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల తర్వాత చాలా డల్ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతల ఉనికి కనిపించట్లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ తెర మీదకి వచ్చి రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామంటూ ఒక హింట్ ఇచ్చిపోయినటువంటి పరిస్థితి, కార్యకర్తలకు ఒక భరోసానిచ్చినటువంటి పరిస్థితి. రైట్, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మేడం, చాలా గ్యాప్ వచ్చింది. రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా రాజలింగానికి సంబంధించినటువంటి హత్య కేసు కీలకంగా మారింది. దీని మీద రాజకీయ కోణాల్లో చూస్తూ ఉంటే ఇటు కాంగ్రెస్, ఇంకోవైపు బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం. ఒక అడ్వకేట్గా రాజలింగం కేసు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తాం? అందరికీ నమస్కారం అండి. అడ్వకేట్గా రాజలింగమూర్తి కేసు చూస్తే, అంటే అతను ఫైల్ చేసిన కేసు, అంటే అది లోవర్ కోర్టులో ఫైల్ చేసిండని మీరే అన్నారు. దాని తర్వాత హైకోర్టుకు వచ్చిందని. ఆయన లోవర్ కోర్టులో ఒక కరప్షన్ అలిగేషన్ అండ్ ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ మీద లోవర్ కోర్టులో ఎట్లా వేసిండో నాకు తెలియదు, కానీ హైకోర్టులో అతను రిట్ పిటిషన్ వేసిండు అని అనుకుంటున్నాను. అయితే ఆ రిట్ పిటిషన్ ఇప్పుడు తను చాలా అతి దారుణంగా హత్యకు గురైండు కాబట్టి ఆ రిట్ పెటిషనర్గా ఉన్నప్పుడు రిట్ పిటిషన్ ఇక అంటే దాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. అది ఈదర్ దాన్ని సోమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకుంటుందా హైకోర్టు, లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరన్నా వచ్చి ముందుకొచ్చి దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అయితే అతని హత్య మాత్రము ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్గానే దాన్ని చూస్తారు. దాంట్లో పొలిటికల్ కోణాలు ఉంటాయా, లేకపోతే ఇంకో ఏదైనా ప్రైవేట్ డిస్ప్యూట్ కోణాలు ఉంటాయా, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక మర్డర్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అండ్ మెన్స్ రేయా అనేది ఒక మర్డర్లో 302 అంటే అప్పుడున్న ఐపీసీ కింద, ఇప్పుడున్న పిఎన్ఎస్లో కూడా మర్డర్కి ఖచ్చితంగా మెన్స్ రేయా అంటే ఒక ఇంటెన్షన్, ఇతన్ని ఈ రీజన్ కోసము ఇతన్ని చంపాల్సిందే, లేకపోతే ఇతను ఉండడానికి వీల్లేదు, ఇతనితో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక దృఢమైన ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని మర్డర్ కింద కన్సిడర్ చేస్తారు. లేకపోతే సడన్గా మనకు అప్పటిదప్పుడు కోపాలు వచ్చేసి మనము కొట్టుకొని ఎక్కడన్నా తాకి చనిపోతే గిట్లా అదంతా దట్ ఈస్ డిఫరెంట్ అలిగేషన్ అనమాట. ఇక్కడ ఇంటెన్షనల్గా మర్డర్ జరిగింది అంటే లైక్ కత్తులతో పొడిచి చంపేశారు కాబట్టి అది ఇంటెన్షనల్గానే జరిగి ఉంటుంది అని మనకు జస్ట్ ప్రైమా ఫేషియా అనిపిస్తుంది. కానీ ప్రధాన ఎలిగేషన్ మేడం, ఇంకొక ల్యాండ్ ఇష్యూస్ వల్లనే ఆయన చంపేసిన ఎలిగేషన్ వస్తుంది. లేదని తన భార్య కావచ్చు, తన కూతురు కావచ్చు, తన కుటుంబ సభ్యులు మాత్రం గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నది, నా భర్త మర్డర్ వెనక మాజీ ఎమ్మెల్యే గండ్రా పాత్ర ఉన్నది, మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఉన్నది, కేటీఆర్ పాత్ర ఉంది, హరీష్ రావు పాత్ర ఉన్నట్టు వాళ్ళు బలమైనటువంటి ఎలిగేషన్ చేశారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇటువంటి ఎలిగేషన్ ఫ్యామిలీకి సంబంధించి ఎట్లా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు? అలిగేషన్స్ని కోర్టు పరిగణలోకి తీసుకోదండి. అలిగేషన్స్ జస్ట్ మీడియా కన్జంప్షన్ కోసమే. అలిగేషన్స్ని కోర్టు పరిగణలోకి
తీసుకోదు. కోర్టు ఎవిడెన్స్ బేస్డ్ ఆధారాలు తప్ప ఇంకోటి ఏ అలిగేషన్స్ తీసుకోవద్దు. వాళ్ళు అలిగేషన్స్ చేసిండ్రా అది వాళ్ళ ఇష్టం, దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ఇక్కడ అందుకని అంటున్నాను, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో అన్ని కోణాలు చూస్తారు. దీనికి ఏదైనా పొలిటికల్ కారణం ఉందా, ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్ కారణం ఉందా, ఇంకో ఏదైనా థర్డ్ ఫ్యామిలియల్ డిస్ప్యూట్ కారణం ఉందా, అన్నీ చూస్తారు. అతని భార్య అలిగేషన్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. అలిగేషన్స్ని కోర్టు పరిగణలో, క్రిమినల్ కోర్టు తీసుకోదు, ఏ కోర్టు తీసుకోదు. ఎందుకంటే అలిగేషన్స్ ఆర్ జస్ట్ దాట్, దే ఆర్ అలిగేషన్స్. నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తాను, లేకపోతే నేను అనుకున్నది నేను చెప్తాను. అది ఆ హక్కు, ఆ స్వేచ్ఛ తనకుంది. కానీ ఆ అలిగేషన్స్ ఎవిడెన్స్తోని బ్యాకప్ అయి ఉండాలి. సో కోర్ట్ అయినా, క్రిమినల్ లా జ్యూరిస్ప్రుడెన్స్ అయినా తీసుకునేది ఎవిడెన్స్నే. సో ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ కొంతమంది అలిగేషన్, ఇప్పుడు పొలిటికలీ ఆ అలిగేషన్ని ఇంకో వాళ్ళు కంటిన్యూ చేసుడు స్టార్ట్ చేసిండు. సో ఇంకో వాళ్ళు కంటిన్యూ చేస్తుండ్రని చెప్పేసి, అంటే లైక్ ఇంకో పార్టీ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి ఇది నిజమే అని చెప్పేసి వాళ్ళు ఆ ధృవీకరణలకు రాడు కదా. సో ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలో అలా జరుగుతుందండి. దాంట్లో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు, రీజనింగ్ ఏందో అనేది అది ఇంకా స్టార్ట్ అయ్యేది ఉంది, బయటకు వచ్చేది ఉంది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కూడా చాలా రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో అక్కడ మర్డర్ జరిగిన ప్లేస్లో ఓవైపు కరెంట్ ఉంది, కానీ అక్కడ జరిగినటువంటి ప్లేస్లో ఇంకోవైపు రోడ్డుకు ఓవైపు కరెంటు, రోడ్డుకి ఇంకోవైపు కరెంట్ లేదు. సో అనుకోకుండా కాదు, అది అనుకోనే ప్రీ ప్లాన్గా చేసినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంకోటి, కేవలం కాళేశ్వరం మీద ఈయన ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మేము ఆ రకంగా చంపారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో నిజంగానే వేరే ఇష్యూస్ ఉండొచ్చు అంటారా? అంటే లేకపోతే ఒక కేసును ఇంకో కోణంలో చూడాలంటే కేవలం కాళేశ్వరం ఇష్యూ అనుకోవచ్చా? వేరే ఇష్యూలు ఉండొచ్చండి, ఎందుకంటే దానికి వేరే ఇష్యూ లేకుండానే ఇదే అని. ఎందుకంటే కాళేశ్వరం మీద కొట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడిగడ్డ ఇష్యూ మీదనైనా, మేడిగడ్డ కృంగిపోయిన దాని మీద అదేంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీనే వేసింది. వాళ్ళు వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా నాణ్యత లోపమైనందుకే ఇంత తొందరగా కృంగిపోయింది అని వాళ్ళు ఇచ్చిండ్రు కూడా. సో ఇతను కొత్తగా ఏం చేసిండో అది అగైన్ నాకు ఐడియా లేదు. కానీ కాళేశ్వరం మీద ఎన్నో కేసులు, భూసేకరణకు సంబంధించిన కేసులు ఎన్నో కేసులు హైకోర్టులో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ నాణ్యత మీద వేసిన కేసులు కూడా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం కాళేశ్వరం కోసము అయిన డబ్బుల ఖర్చుల మీద కూడా కొన్ని వేసినవి ఉన్నాయి. సో అవన్నీ పెండింగ్ ఉన్నాయి. సో అవన్నిటినీ వదిలేసి ఒక్క వేసిన అంటే సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీద వేసిన దాని మీదనే వేసాడు. అంటే సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీద ఇంకో ఎవరైనా వేస్తే దాని గురించి ఏమో అయింది అని అనడం, ఐ థింక్ ఇట్స్ టూ ఫార్ ఫెచ్డ్. అంటే రేపు విచారణ, ఇవాళనే మర్డర్ జరిగింది. సో అందుకే ఈ రకంగా కాంట్రవర్సీ అవుతుంది అనుకోవచ్చా? అందుకనే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుండ్రు అనుకోండి. ఇట్ కుడ్ బి కోఇన్సిడెన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ప్రీ ప్లాన్డ్. ఇది మీరు అంటున్న సో కాల్ ప్రైవేట్ డిస్ప్యూట్ వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని ఇది చేస్తే మన మీద నుంచి తప్పు పక్క జరుగుతుంది, మొత్తము అదేంటి పాలిటిక్స్ దీని మీదనే పడిపోతుంది అని అనుకుంటొచ్చు. సో దే కుడ్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. సో వేరే వ్యక్తులు అట్లా కూడా చేసే ఛాన్స్ ఉంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అందరూ సొసైటీలు ఉంటున్నారు, అందరూ న్యూస్ చూస్తున్నారు, అందరికీ కేసులు వేసిండ్రని తెలిసి అంటే కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది. సో ఒక్క కేసు గురించి ఇంత దారుణంగా ఇది చేసిండ్రని అయితే ఫర్ మీ, అంటే యాజ్ అ లాయర్ నాకు ఇట్స్ టూ ఫార్ ఫెచ్డ్ అండి. సో ఫిర్యాదుదారుడే లేడు, ఈ కేసుని ఇంకేం చేయాలన్నటువంటి హైకోర్టు దాన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ 24కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో నిజంగానే ఫిర్యాదుదారు లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయా? ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ నేను ఇప్పుడే మనము మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా, ఇది రిట్ పెటిషన్గా అతను ఫైల్ చేసి ఉంటాడు అని అనుకుంటున్నాను. ఈ కరప్షన్ అలిగేషన్స్, నాణ్యత లోపించడము, కరప్షన్ అలిగేషన్స్ మీద ఆ రిట్ పెటిషనర్ లేకుండా కంటిన్యూ కావడానికి ఉండదు. అండ్ ఒకవేళ కంటిన్యూ కావాలంటే హైకోర్టే ఒక సుమోటోగా మేము దీన్ని కంటిన్యూ చేస్తాము అని ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు అది జనరలీ చాలా రేర్ ఇన్స్టెన్సెస్లో అటువంటి సుమోటో వాళ్ళంతలో వాళ్ళు సుమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా
స్వీకరించినప్పుడే అది జరుగుతుంది. ఇంకో ఎవరైనా దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా, రిట్ పిటిషన్గా కాక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా ఫైల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ పీపీ వాదించారు అని మీరు చూపెట్టారు నాకు. పీపీ ఒక రిట్ జ్యూరిస్డిక్షన్లో ఏ ఆస్పెక్ట్ మీద వాదించిండ్రో అది మనకు తెలియదు. కానీ పీపీ వాదించిన సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ అయితే అది జనరలీ ట్రయల్ కోర్ట్స్లో క్రిమినల్ ప్రొసీజర్కి లోబడి ట్రయల్ కోర్ట్స్లో అక్యూజ్డ్ ప్రతిసారి కోర్టులో ప్రవేశపెడతారు, హాజరు ఉండాలి ప్రతిసారి హియరింగ్ అప్పుడు. ఒక్కొక్కసారి అక్యూజ్డ్ కోర్టులో హాజరు ఖర్చకపోతే ఒక స్పెసిఫిక్ సెక్షన్ మీరు చెప్పిన సెక్షన్ కింద వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇస్తారు. అదే హియరింగ్కి ఎగ్జామ్షన్ ఇస్తారు, కానీ అసలు మీరు అవసరమే లేదు అన్నట్టు, మీరు లేకుండానే మేము ట్రయల్ కంటిన్యూ చేస్తాము అన్నట్టు ఉండదు. సో అది కూడా పీపీ వాడదామని ట్రై చేసిండ్రు అని మనం చూసాం, కానీ అది కూడా వాడడానికి ఉండదు. సో హైకోర్టు 24th అన్నారు కదా, 24th ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. కానీ అది జస్ట్ ఆ మేడిగడ్డ సో కాల్డ్ కరప్షన్ అలిగేషన్స్కి సంబంధించిందే. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ లుక్డ్ అట్ యాజ్ అ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. దీంట్లో అన్ని కోణాలు చూస్తారు. ఫ్యామిలీ కోణము, ఏదన్నా ప్రైవేట్ డిస్ప్యూట్ ఉందా, ల్యాండ్ డిస్ప్యూట్ ఉందా, ఇంకోటి ఏదైనా డిస్ప్యూట్ ఉందా, పొలిటికల్ వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా, అంటే అక్కడక్కడ ఫ్యాక్షన్స్ మధ్యలో పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు అన్నట్టు ఈ సో కాల్డ్ ఫార్ఫెచ్డ్ కాన్స్పిరసీ యాంగిల్ వీళ్ళే చేపించారు అని చెప్పేసి అది కూడా చూస్తారు వాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ టు వాట్ లెడ్ టు ద కమిషన్ ఆఫ్ ద మర్డర్. ఓవరాల్గా ఈ రాజలింగం ఎపిసోడ్లో ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారంటే ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? జస్ట్ ఫర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో కాళేశ్వరం కేసు అయిపోయినట్టే ఆల్మోస్ట్గా. కాళేశ్వరం కేసు ఇతని కేసు కాకుండా ఇంకో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. కాళేశ్వరం మీద ఈ గవర్నమెంట్ కమిషనే సెటప్ చేసింది, అండ్ ఆ కమిషన్ ముందటికి అన్ని కేసులు వెళ్తున్నాయి. కరప్షన్, నాణ్యత లోపించడం, కృంగిపోవడం, అవసరం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అయినాయని ఆ ఆస్పెక్టు, డిజైన్ లోపాల మీద కొంతమంది నాకు తెలిసిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా వెళ్తున్నారు. సో ఇట్స్ కంటిన్యూయింగ్. ఇది ఇక్కడికే కంప్లీట్ అయినట్టు ఏం కాదు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ అ లాయర్ 100% జరుగుతుంది, అండ్ దాంట్లో అన్ని కోణాలు చూస్తారు. ఇక కంప్లీట్లీ మనం పొలిటికల్ విషయానికి వస్తే, సో హైడ్రాకి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ ఆపిందనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ హైకోర్టు అనేక మార్లు హైడ్రా మీద సీరియస్ అవుతుంది. వారాంతరంలో కూల్చివేతల్ని ఆపండి, నిజంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సమయాన్ని ఇచ్చి కూల్చేయండి అని చెప్తుంది. అయినప్పటికీ హైడ్రా అదే పరిస్థితి, ఎప్పటికీ తీరు మార్చకుండా అట్లనే పోతుంది. రీసెంట్గా మళ్ళీ హైకోర్టు సీరియస్ అయింది. సో ఈ హైడ్రాను చూస్తే ఏమనిపిస్తుంది, ఒకేసారి ఓవర్ నైట్లో రాత్రికి రాత్రి హైదరాబాద్ను మార్చాలనేది హైడ్రా ప్లాన్గా ఉంది. అది సక్సెస్ కాదనేది హైకోర్టు కామెంట్. సో మీరేమంటారు హైడ్రా మీద, మీ కామెంట్ ఏంటి? హైడ్రా అనేది ఒక చట్టబద్ధత లేని ఆర్గన్ లాగా ఉన్నది. ఎందుకంటే దానికి ఒక జియో కింద అమాంతరంగా ఒక జియో కింద తీసుకొచ్చిండు. అది కూడా జిహెచ్ఎంసీ యాక్ట్లో దాన్ని ఇంక్లూడ్ చేయకుండా, దాని తర్వాత దాని గురించి చట్టబద్ధత లేదు అని మాట్లాడినప్పుడు, ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఎలాగో ఉంది, దానికి అదనంగా పెట్టాలంటే మీరు జిహెచ్ఎంసీనే అమెండ్ చేయాలి. సో అందరం మేము అది లేపి చూపినప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని డిసెంబర్లో ఆ అమెండ్మెంట్ని ప్రాపర్ అసెంబ్లీలో ఎట్లయినా మెజారిటీ ఉన్నప్పుడు ఎంత ఇల్లీగల్ అమెండ్మెంట్ అయినా, ఎంత అనవసరమైన అమెండ్మెంట్ అయినా దాన్ని ఇంక్లూడ్ చేయవచ్చు. సో హైడ్రా చేస్తున్న పని అంటే హైడ్రా వెళ్తున్న విధానము డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు. అది వాళ్ళకు ఎటువంటి చట్టబద్ధత లేనప్పుడు డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు, ఇప్పుడు కూడా డ్యూ ప్రాసెస్కి లోబడి లేదు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, మన దేశం ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. దాంట్లో ఈ పర్మిషన్స్ తక్కువగా ఇచ్చిండ్రు, ఈ పర్మిషన్స్ ఒప్పుగా ఇచ్చిండ్రు అని అనడానికి వీలే. పర్మిషన్స్ వచ్చినాయి,
ఎప్పుడు వచ్చినాయి? ఒక కొన్ని 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 సిచ్యువేషన్స్‌లోనైతే 30, 25, 30, 40 ఇయర్స్ కింద వచ్చిన పర్మిషన్స్. అండ్ కట్టడాలు కూడా మ్యూటేట్ అయ్యి అంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి హనుమన్లకు మ్యూటేట్ అయిన కట్టడాలు ఉన్నాయి, ల్యాండ్స్ కట్టడాలు. సో మీరు వస్తకొస్తేనే 1400,000 చెరువుల మేము అవన్నిటినీ పునరుద్ధరిస్తాము అని అన్నట్టు ఇది చేయడానికి అసలు ఆస్కారమే లేదు. మీరు డ్యూ ప్రాసెస్ని ఫాలో కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి ఎలా దాన్ని ఇది చేయాలి. మీరు చెరువులు అంటున్నారు, ఆ చెరువుల FTL, ఆ చెరువుల దాఖలాలే మీ ఒఫిషియల్ వెబ్సైట్లోనైనా లేకపోతే ఒఫిషియల్ రికార్డ్స్లోనైనా లేవు. ఇప్పుడు HMDA లేక్స్ వెబ్సైట్లోనే చూస్తే చాలా చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కానీ ఫైనల్ నోటిఫికేషన్ అంటే ఫైనల్ FTL ఎక్కడి వరకు లేదు. అంటే మీరు చెప్పాలి, మేము నమ్మాలి. అండ్ ఇప్పుడు ఎవరైనా ఒక సిటిజన్, నేను ఈ ఇల్లు కొన్నా, ఇల్లు అన్ని డాక్యుమెంట్స్ డ్యూ డిలిజెన్స్ ఒక అడ్వకేట్ దగ్గరనో ఎవరి దగ్గరనో బ్యాంక్ దగ్గరనో డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాతనే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. నేను ఇల్లు కొన్నాను, వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినాను, ప్లాట్ కొన్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను సరే ఇది మొత్తము శాంక్షన్ లేఅవుట్ అయితే LRS అవసరం లేదు. దాని తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్కి అప్లై చేసినాము, అంతా చూసే బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టుకున్నారు. సో ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అని మీరు ఎట్లా చెప్తారు? ఏ ఒఫీషియల్స్ని మీరు ఎన్నేళ్ళ నుంచి వెంటాడి వాళ్ళను పనిష్ చేస్తారు? కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళుగా రిటైర్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది వేషాలు ఇచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇట్స్ అ కంప్లీట్లీ ఇన్ప్రాక్టికల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. అదే హైకోర్టు అంటుంది. ఇప్పుడు మీరు చట్టబద్ధత లేకుండానే ఇష్టం వచ్చినట్టు కూల్చేసిండ్రు. అప్పుడైతే హైదరాబాద్ సడకు గురైపోయింది. ఇప్పుడు మీకు మెజారిటీ ఉన్నదని ఎట్లనో అట్లా GHMC యాక్ట్లో మీ ఇంక్లూజన్ చేపించుకున్నారు. అయినా కానీ మీరు చట్టాన్ని ఫాలో అవుతలేరు. డ్యూ ప్రాసెస్ అంటే ఒక నోటీస్ ఉంటుంది, నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో అంటే నేనన్నా ఎవరైనా అంటే ఎవరైతే ఇల్లు వాళ్ళు కూల్చుదామని ట్రై చేస్తుండ్రో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని పరిశీలించాల్సిన అవసరము అండ్ ఆబ్లిగేషన్ హైడ్రా మీద ఉంది. వాళ్ళు అదంతా ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తామంటే ఎట్లా? అంటే ఎంతమందిని? అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఒక డెమాలిషన్ సైట్గా మార్చాలనుకుంటే అయిపోయి ఇక హైదరాబాద్ సో కాల్డ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా అనే ఇది మనం ఇక ఏండ్ల తరబడి అది పక్కకి వెళ్ళిపోతుంది. రియల్ ఎస్టేట్ ఒకటి పడిపోయిందని కాదు, మీరు హైదరాబాద్ని ఏం చేయాలనుకుంటున్నారో అది ఆలోచించాలి. గవర్నమెంట్ ద్వారా హైడ్రానైనా, ఎందుకంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ డెమాలిషన్ సైట్. మీరు 1400 కాదు, 1000 కాదు, మీరు కొన్ని చెరువులైనా ఇది చేయాలంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ డెమాలిషన్ సైట్. ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. మీరు అన్ని పర్మిషన్స్ కావాలని డబ్బులు ఇచ్చి అధికారులు బ్రైబ్ తీసుకొని లంచం తీసుకొని ఇచ్చిండ్రంటే దానికి అసలు తలలేదు పోకలేదు. ఏ ఎవిడెన్స్తో అంటున్నారు? మీరు అన్నట్టుగా అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అధికారుల మీద ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ పర్మిషన్ వచ్చినాక అక్రమంగా కట్టినటువంటి ఆ కట్టడాన్ని అక్రమ కట్టడం అని మాత్రం కూల్చేశారు. సో అక్రమ కట్టడం అక్కడనే మీరు అడిగిన ప్రశ్నల్నే తప్పుంది శ్రీశైలం. పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని అక్రమ కట్టడం అని ఏ అధికారంతో అంటున్నావు నువ్వు? నీకు ఏ ఎవిడెన్స్ ఉన్నది? నీకు ఏ ఎవిడెన్స్ అంటే నేను అక్రమం అని తెలిసి నీ దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినా, నువ్వు ఒక ఆఫీసర్వి అక్రమం అని తెలిసి నా దగ్గర లంచం తీసుకొని నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఎంతమంది కానీ మీరు సాక్ష్యాలు ఎతుకుతారు? ఇట్ ఈస్ రిడిక్యులస్, ఇట్ ఈస్ ఇల్లాజికల్, ఇట్ ఈస్ ఇర్రాషనల్, తప్పు. అదే హైకోర్టు ప్రతిసారి చెప్పినా వినడం లేదు. సో ఫైనల్గా ఏమయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే హైడ్రా మేము వచ్చిన తర్వాత చెరువుల్ని కాపాడుతున్నాం, ప్రభుత్వ స్థలాన్ని రికవర్ చేస్తున్నాం, పార్కుల్ని కాపాడుతున్నాం, నాలాలు కబ్జా కాకుండా గురి చేస్తున్నాం.
సో హైడ్రా కనుక లేకపోతే భవిష్యత్ తరాలకు హైదరాబాద్ అనేది అసలు ఆ వాటర్ రిసోర్స్ కావచ్చు, ప్రభుత్వ స్థలం అనేది ఉండదు. హైడ్రా వచ్చిన తర్వాత కొంత రికవరీ చేస్తున్నాము. హైదరాబాద్ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ను పెంచడానికి హైడ్రా కొంత ప్రోత్సాహపడుతుంది, చెరువులను కబ్జాలు కాపాడమని అంటున్నారు. సో నిజంగా హైడ్రా ఉంటే ఏమవుతుంది, హైడ్రా లేకపోతే ఏమవుతుంది, అసలు హైడ్రా స్టాండ్ ఏమై ఉండొచ్చు భవిష్యత్తులో? హైడ్రా లేకపోతేనే హైదరాబాద్ అనేది ఎట్లున్నదో అట్లుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చి చేసేది ఏం లేదు. ఎప్పటి నుంచో జరిగిన సో కాల్డ్ ఎంక్రోచ్మెంట్స్, ఆ ఎంక్రోచ్మెంట్స్ అని మీరు ఎందుకు అంటారు? మీరే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఎట్లయితాయి అవి? అప్పుడెప్పుడో ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు, ఆ హయాంలో ఇచ్చిండ్రు అని చెప్పేసి ఈ ఈ ఇమ్మెచ్యూర్ మాటలు మాట్లాడు కాదు. ఎంక్రోచ్మెంట్స్ అయినా ఏదైనా, మీరు ఎప్పుడైనా చెరువులకు గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి మన దగ్గర అంటారు. మీరు ఎప్పుడైనా చెరువులు ఫార్మలీ ఒఫిషియలీ రికగ్నైజ్ చేసిండ్రా? మీరు ఎప్పుడైనా చెరువులను ఫార్మలీ ఒఫిషియలీ FTL దించి ఇక్కడ రిజిస్ట్రేషనే కావడానికి వీలు లేదని ఎప్పుడైనా పాబందీ పెట్టిండ్రా? ప్రాహిబిటరీ ఒక బౌండరీ, ఒక కష్టపడి ఒక 50,000 లేకపోతే 60,000 సంపాదించేటోడు కష్టపడి EMIలు కట్టుకుంటూ సేవింగ్స్ కొంచెము ఇది చేసి కొనేటోడు అసలు ప్రాహిబిటెడ్ ల్యాండ్ ఉంటే ఎందుకు కొంటారండి? పిచ్చిలేసుకుంటారా? లేకపోతే అందరికీ లక్షల కోట్లలో కడగల్లో ఉన్నారు, వాళ్ళకు కొన్ని అదేంది ప్రాపర్టీస్ ఇట్లా ధ్వంసం చేసేస్తే వాళ్ళకి ఏం అయ్యేదిగా. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసేదే లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళకు అది ఇట్స్ అ లైఫ్ టైమ్ డ్రీమ్, అంబిషన్. హౌస్ ఇస్ అ లైఫ్ టైమ్ డ్రీమ్. మీరు అన్నారు ఎవరైతే లో ఇన్కమ్ వాళ్ళని, పేదవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో ప్రభుత్వానికి ఏం లాభం పేదవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని? అది మీరు అడగాలి ప్రభుత్వాన్ని. మీరు ఆపోజిషన్ అడిగితే ఎట్లా? మీరు ప్రభుత్వం అడుక్కోండి. అంటే మీ వర్షన్ మీకు ఉంటుంది కదా? లేదు, మా వర్షన్ ఏంటంటే ఇది పిచ్చి అంతే. ఓకే, లిటరలీ ఇట్స్ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇట్స్ ఇర్రాషనల్, ఇట్స్ ఇల్లాజికల్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ విదౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఇల్లీగల్. కానీ హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని కబ్జాలు ఏమి అది ఎప్పుడు పునరుద్ధరణ అనేది ఒకటి రెండు ఇక్కడ చిన్న మంట, ఇక్కడ చిన్న అగిపెట్ట అక్కడ అంటే కాదండి. ఇట్స్ అ మేజర్ రెస్టోరేషన్ ప్రాసెస్. మొత్తము హైదరాబాద్లో ఉన్న ఆ జనాభా, అంటే మన హైదరాబాద్ జనాభా ఎంత 1.5 crore 2 crores అని అంటారు. దాంట్లో అట్లీస్ట్ 1 crore డిస్ప్లేస్ చేసి అక్కడ మొత్తము ఆ ఇండ్లు ఉన్న స్థలాలు అన్నీ ఇచ్చేసి ఆ డిస్ప్లేస్ చేసిన వాళ్ళకు సరైన ఇది కల్పించి ఇదంతా మీరు రెస్టోర్ చేసుకుంటూ పోండి. ఇదేంది, ఎక్కడ రెస్టోర్ చేసిండు? మనం మస్తు ఇట్లా అనుకోవచ్చు శ్రీశైలం, కానీ అందరు నమ్మాలి కదా. సో హైడ్రా తర్వాత హైడ్రా కంటే ముందు హైదరాబాద్లో ఏ మార్పు కనిపించట్లేదా? నో. మరి ఎందుకు ప్రజలు కొంతమంది ప్రశంసిస్తున్నారు హైడ్రా వచ్చినాక? ఎవ్వరు అంటే మోసపోయినోళ్ళు, నష్టపోయినోళ్ళు ఎవ్వరు ప్రశంసిస్తలేరండి. ఈ ఎవరు ఇండ్లు స్థలాలు ఏమి పోనోళ్ళు, సో కాల్డ్ గ్రేటర్ గుడ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడేటోళ్ళు వాళ్ళే ప్రశంసిస్తారు. వాళ్ళ ఇంటి దాకా వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా పొలిటికల్ విషయాలకు వస్తే వైపు కాంగ్రెస్ పార్టీకి, వైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్, 3 పార్టీలు కూడా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటారు. మీరు బీజేపీ పార్టీగా సో ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ విజయాన్ని ఎట్లా చూస్తారు? సో నిజంగా ఆ గెలుపుకు నిజంగా మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? గెలుపు అయితే ఎస్, వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ ఇది అంటే కాంగ్రెస్ మీదనైనా ఆప్ ఎస్పెషలీ మీద వాళ్ళ మీద గట్టి వ్యతిరేకత, యాంటీ ఇన్కమెన్సీ, ఇంకా వాళ్ళు అన్న కొన్ని ప్రామిసెస్ కూడా పూర్తి చేయకపోగా వచ్చిన విజయం ఇది. 27 ఏళ్ళ తర్వాత బీజేపీ మళ్ళీ ఢిల్లీలో కూర్చుంటుంది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫాక్టరీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఢిల్లీ తర్వాత నిజంగా దేశవ్యాప్తంగా మేమే అధికారంలోకి వస్తామన్నటువంటి బీజేపీ కొంతమంది నాయకుల స్టేట్మెంట్ చూస్తూ ఉంటే, కాంగ్రెస్ కూడా ఇదంతా ఉత్తకథనే, కేవలం ఢిల్లీలో గెలిస్తే గల్లీలో గెలవాలంటే కష్టం అనేటువంటి ఒక కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరు బీజేపీ నాయకులుగా ఢిల్లీలో గెలిచారు కాబట్టి రేపు ఉన్నటువంటి గల్లీలో కూడా గెలిచే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, రేపు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. సో అదే జోస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎంపీ
నేషనల్ జనరల్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కొంచెము ఈక్విలిబ్రియం కొంచెము అంటే మెజారిటీ తక్కువ చేసి అంటే ఆ మెజారిటీ నార్త్ ఇండియాలో కొంచెం తక్కువైంది ఫర్ అదర్ రీజన్స్ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే అది ఏం కాదు. సో అది చూసిన తర్వాత ప్రజలకు ఒక మేల్కువ కలిగింది. అమ్మ ఈ కాంగ్రెస్ అయినా ఇండియా అలయన్స్ అయినా వీళ్ళ చేలకు రాష్ట్రాలైనా దేశమైనా పోతే మొత్తము అమ్ముకొస్తారు లేకపోతే మొత్తం అంటుముట్టిస్తారు అని చెప్పేసి మీరు ఎంపీ ఎలక్షన్స్కి ఇప్పటికీ 7 నెలల అంటే లైక్ జూన్ జూలై అండ్ నౌ వీఆర్ ఇన్ ఫిబ్రవరి. సో అబౌట్ 7 months అయింది. కానీ మీరు అప్పటి నుంచి చూస్తే హర్యానా ఘన విజయం. అంటే అది అసలు కాంగ్రెస్ అయితే ఇట్లా అనుకోని విజయం అది భారతీయ జనతా పార్టీకి. జమ్మూ అండ్ కాశ్మీర్ అది కూడా మా సీట్లు ఎంత పెరిగాయంటే అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ విక్టరీ ఫర్ అస్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా. ఇప్పుడు ఢిల్లీ మీరు చూస్తే ఇండియా అలయన్స్ కాంగ్రెస్ వాళ్ళ ఐడియాలజీని ప్రజలు అంచెలంచెలుగా తిరస్కరిస్తూ వచ్చిండ్రు. అండ్ ఇది నేను బీజేపీ నేతగానే అంటలేదు, జస్ట్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ అ లాయర్. మీరు చూస్తే ప్రపంచం మొత్తము ఒక కన్జర్వేటివ్ నేషనలిస్ట్ ఓరియంటెడ్ కంట్రీ లవింగ్ రైట్ పాలిటిక్స్లోకి వెళ్తుంది, ఇంక్లూడింగ్ ఎంటైర్ యూరప్, డెఫినెట్లీ మొన్న ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా అండ్ మోస్ట్ ఆఫ్ ఈస్టర్న్ యూరప్ అండ్ ఈవెన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఇటువంటి టైంలో ఏంది నేషనలిజం, దేశం ముందు దేశం మొదలు దాని తర్వాతనే అంతం, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, కన్జర్వేటివ్ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్. ఆ రైట్ వింగ్ పాలిటిక్స్ కూడా జస్ట్ రైట్ వింగ్ గురించి మాట్లాడడం కాదు, చేయాలి, చేసి చూపెట్టాలి. అంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ రెటారిక్, పాలిటిక్స్ ఈజ్ అబౌట్ గెటింగ్ థింగ్స్ డన్, ఇంప్లిమెంటింగ్ యువర్ ప్రామిసెస్. దానికి వచ్చారు. సో ఇప్పుడు ప్రజలు కూడా నేను 6 గ్యారంటీలు కాదు 13 గ్యారంటీలు కాదు అని చెప్పేసి ఇది చేస్తలేరు. మీరు మైక్లో గ్యారంటీలు అనౌన్స్ చేయగానే మిమ్మల్ని నమ్మేస్తలేరు. ప్రజలు ఆ గ్యారంటీలు అమలు అవుతాయా, అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఆ గ్యారంటీలు కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టేట్లో జనరల్ ఎలక్షన్స్ 2023 ఎండింగ్లో స్టేట్లో జనరల్ ఎలక్షన్స్ జరిగే ముందు కాంగ్రెస్ ఉన్నలేని గ్యారంటీలు ఇచ్చిండు. దానికి డబ్బులు లేవు, దాని లెక్క పత్రాలు ఎవరు ప్రజలు అదే అంటున్నా. ఆ గ్యారంటీలు రియలిస్టిక్, దానికి డబ్బులు ఉండే. మేము ఫ్రీబీలు ఇది ఫ్రీ అది ఫ్రీ అని మేము ఫ్రీబీలు ఇచ్చుకుంటే ఏమి ఇది చేయలేము. మేము కొన్ని ఏవైతే కరెక్ట్ అనిపించినాయో అవి కంటిన్యూ చేస్తాము, కానీ దీనికోసం మీరు కష్టపడాలి అని క్లియర్గా అన్నాం. కాంగ్రెస్ పార్టీ లాగా మేము ఫ్రీ అనుకుంటా వెళ్ళలేదు. సో ఆ ఫ్రీ కూడా ఇప్పుడు ఆ గ్యారంటీలు మనము మీట్ కాకపోతే ఇంప్లిమెంట్ చేయాల్సిన పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, ఈ గ్యారంటీలు వారంటీలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, ఫైనాన్షియల్ స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఆ పాసిబిలిటీనే లేకపోతే దాని ప్రజలు ఎట్లయినా అడుగుతారు. సో ఆ నమ్మక భంగమే ఈ రాష్ట్రాలలో అన్నిట్లా జరుగుతుంది. బిగ్గెస్ట్ స్టేట్, నేను మహారాష్ట్ర మర్చిపోయినాను. మీరు చూస్తే హర్యానాలో గెలిచినాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో గెలిచిన హిందీకే, ఎందుకంటే వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ సెకండ్ పార్టీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ బీజేపీ గెలిచింది అక్కడ. సరే మేము శివసేన ఏక్నాథ్ షిండే పార్టీతోని మేము అలయన్స్లో ఉన్నాం కాబట్టి వాళ్ళతో ఉన్నాం, కానీ లేకపోతే అసలుకైతే అవసరం లేదు మహారాష్ట్ర. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ. సో మీరు చూస్తే నమ్మకం ఎక్కువైతుందా తక్కువైతుందా శ్రీశైలం మీరే చెప్పాలి. అని మీరు ఎలా అయితే అలవెన్స్ ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేసిన మొన్నటి
ఎంపీ ఎన్నికలు అనేది కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. సో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదంటే ఇద్దరు అంతర్గతంగా ఒప్పందంతో ఈ రకంగా ముందుకు వెళ్ళిరు అనేది కాంగ్రెస్ ఎలిగేషన్. దీని ఎట్లా చూస్తారు మీరు, స్వీకరిస్తారు? కాంగ్రెస్ మాట్లాడటానికి మస్తు మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళు అంత గట్టోళ్ళు అయితే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో మీరు క్లీన్ స్వీప్ చేసేది ఉండే, ఎందుకు చేయలేరు? బీఆర్ఎస్ రెండు పార్టీలు కలుసుడు కాదు, రెండు పార్టీలు కలిసి ఉండదని మీరు అంటుండ్రు. మీరు బీఆర్ఎస్ 30 ఏళ్ళ నుంచి సావాసం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొత్తము 2001 నుంచి బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్. ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడోళ్ళు ఇక్కడికి వస్తారు. అండ్ మీ ఐడియాలజీ, మీ సిద్ధాంతము అంతా ఒకటే. మీరు మాతోనే ఒక్కసారి కూడా కలిసి ఉండనప్పుడు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కసారి కూడా ఫార్మలీ కూడా కలిసి ఉండనప్పుడు, కాంగ్రెస్తోని 15 ఏళ్ళు ఫార్మలీ నడిచింది. మొన్న అదేంది మన తెలంగాణ వచ్చిందాకా. దాని తర్వాత కూడా వాళ్ళు కలిసి ఇటోళ్ళు అటు పోయిండ్రు, అటోళ్ళు ఇటు పోయిండ్రు. సో మాతో ఫార్మలీ ఎప్పుడు కలిసి ఉన్నారని, ఆఫీషియలీ ఎప్పుడు కలిసి మేము ఎన్నికల్లో కామన్ మేడం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా మీ దాంట్లోకి వచ్చారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి వచ్చారు. లీడర్లు మారుడు కాదు శ్రీశైలం, ఇక్కడ కలిసి సావాసం చేసిండు అంటున్నా. కాంగ్రెస్ తోని టీఆర్ఎస్ తోని కాంగ్రెస్ 15 years కలిసి ఒఫీషియలీ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ ఒఫీషియల్ అనుబంధం ఇంకా అన్అఫీషియలీ కంటిన్యూ అయితేనే ఉన్నది. సో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఓడిపోతే దానికి ఇంకా ఎవరు ఎట్లా కారణం అవుతారు? మళ్ళీ మీరు 2023 స్టేట్ జనరల్ ఎలక్షన్స్లో అంతా పొడుచున్న వాళ్ళే అయితే మళ్ళీ మీరు ఎంపీ ఎలక్షన్స్లలో అన్ని సీట్లు ఎందుకు పెంచుకోలేకపోయినరు? అది ఇట్ ఈస్ వాళ్ళు ఆల్మోస్ట్ 8 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు, 8 సీట్లు మీరు తెచ్చుకున్నారు. బట్ వాళ్ళ ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే కేసీఆర్ ఇక్కడ బీజేపీ రెండు ఒకటైపోయినాయి. సో బలమైనటువంటి అభ్యర్థులను కేసీఆర్ పెట్టలేడు, తన ఓటింగ్ శాతం మొత్తం తగ్గిపోయింది. సో బీజేపీకి ఇంటర్నల్గా కొన్ని చోట్ల మద్దతు ఇచ్చారు, అందుకే బీజేపీ వాళ్ళ 8 సీట్లు గెలిచింది. మళ్ళా రోడ్ ఇంటర్నల్గా మద్దతు ఏంది, వీళ్ళు ఇచ్చుడేంది మద్దతు? మొత్తం దేశం మొత్తం మద్దతు ఇస్తే తెలంగాణ సెపరేట్ దేశం అయితే కాదు కదా, ఈ దేశంలోనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకో బీఆర్ఎస్ పోటీ చేయలేదు, ఇది కూడా బీజేపీకి మద్దతు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. బీజేపీకి మద్దతు అయితే మంచిదబ్బా, మంచిది కదా, ఇంకా మంచిది. బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకుంటే లేదు. అది మీరు పోయి వాళ్ళని అడగాల, మీరు మమ్మల్ని అడుగురు కాదు. కాంగ్రెస్ కూడా మీరు ఏ బేసిస్ మీద, ఏ ఎవిడెన్స్తోని, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఒక ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నదంటే వాళ్ళు పని చేయలేకపోతుండ్రు పాపం. ఏమైతే చేయాలనుకుంటుండ్రో అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతుండ్రు. సో ఒక స్తబ్దత ఉంది. ఇట్స్ ఇన్ అ స్టాండ్ స్టిల్ స్టేటస్ కోయెస్ట్ మోడ్. ఏ ప్రభుత్వం అయినా, స్టేట్ ప్రభుత్వం అయినా, చిన్న మున్సిపల్ ఇదైనా ఇట్లా స్టేటస్ కోయెస్ట్ స్టాండ్ స్టిల్ మోడ్లో ఉండొద్దు. సో అసలు ఏమి చెయ్యాలన్నా, అసలు చేస్తే కూడా ఏమైనా ఫరక్ పడుతుందా అనే స్టేజ్లో ఉంది కాంగ్రెస్. అది 1.5 yearలోనే. ఇప్పుడు 1.5 yearలో వాళ్ళు 6 గ్యారెంటీలో కొన్ని అమలు చేశారు కదా, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, బస్సు ఎంత మందికి వచ్చింది? 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 గ్యాస్. బస్సు ఫ్రీ అయితే ఆర్టీసీని కుంపం ఉంచిండ్రు. ఎందుకంటే ఆ బస్సు ఫ్రీ ఆడోళ్ళు అడుగుతలేరు, ఎవరు అడుగుతలేరు. అది కొన్ని రోజులు ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు ఆ బస్సులు కూడా ఖాళీ ఉన్నాయి, మగోళ్ళ ఎక్కుతలేరు, ఆడోళ్ళు కూడా ఎక్కుతలేరు ఇప్పుడు. సో అది ఆర్టీసీ కొంప ముంచిండ్రు. మీరు రైతు భరోసా అంటే అది అడుక్కోంగా ఎప్పుడో 2 ఎకరాలది చేసిండ్రు అని అంటుండ్రు. నాకు తెలిసిన ఎంతోమంది 2 ఎకరాలకైనా 5 ఎకరాలకైనా అది రాలేదు. రుణమాఫీనా నాకు తెలిసిన చాలా మందికి నేను మీకు వాళ్ళని కల్పిస్తా కావాలంటే 100కి 90% రుణమాఫీ అనేది కాంగ్రెస్ చెప్తున్నది. 2 లక్షల రూపాయలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళు చెప్తుండ్రబ్బా. మేము కాలేదని మేము అంటున్నాం కదా. మీరు కాలేనప్పుడు బీజేపీ ఆధారాలతో బట్టబయలు చేయొచ్చు కదా. చేస్తున్నారు కూడా. నేను వాళ్ళని కల్పిస్తాను అంటున్నా కదా శ్రీశైలం, మీకు కల్పిస్తాను. నువ్వు పోయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకో, వాళ్ళకు రుణమాఫీ అయిందా లేదా అనేది. అండ్ రైతు భరోసా 2 ఎకరాలకు ఎంతకు ఇచ్చిండ్రు, 5 ఎకరాలకు కూడా ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు అనుకుంటా. అది అయిందా లేదా మీరు తెలుసుకోండి కదా. సో ఇది జరిగింది అని జబ్బలు కొట్టుకోవడమే కానీ జరిగినట్టు ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ ప్రజలు ఎందుకు అంటలేరు? ఇప్పుడు మీరు ఊర్లో పొంటి పోయి చూడండి, బూతులు తిడుతున్నారు ఊర్లో పొంటి అయితే.
ఊర్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే అదేంది రూరల్ ఓట్ బ్యాంక్తోనే ఈసారి అయితే 2023లో. ఎందుకంటే అర్బన్లో ఎవరు అందరూ ఇది డ్రామా అని చెప్పేసి అనుకున్నారు అండ్ ఎవరు ఓట్ వేయలేదు. కానీ మీరు రూరల్ ఓట్ బ్యాంక్ మీకు ఓటేసిన వాళ్ళనే మీరు పోయి అడగండి ఏమంటున్నారు. అసలు అంటే ఏమి గ్యారంటీలు వారంటీలే కాదు, ఏమీ రావడం లేదు అక్కడికి. ఇట్ ఈస్ ఎంటైర్ సిస్టమ్ ఇస్ ఇన్ సిచ్యువేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్. కానీ కన్వే చేసే ప్రయత్నం చేస్తుంది కదా కాంగ్రెస్. దాదాపు 7,20,000 కోట్లు అప్పు చేసిపోయిందని చెప్తారు కదా ప్రభుత్వం. అరే నేను చెప్తా 15 లక్షల కోట్ల అప్పు చేసిపోయిందని చెప్తా, వాళ్ళు చెప్పంగానే అందరు నమ్మేస్తారా? అబ్బా, మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు డెఫిసిట్ ఉంటే మీరు దాన్ని లేపడానికి ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి మీరు అప్పులు చేస్తున్నారు? లేకపోతే ఉన్నదాన్నే మీరు దాన్ని ప్రాఫిటబుల్గా ఎట్లా చేస్తుంటారు? ఎందుకంటే అప్పులు చక్రవడ్డీలతోని పెంచుడైతే దట్స్ నాట్ డెవలప్మెంట్. కానీ ఉన్నదాన్ని మీరు ప్రాఫిటబుల్ ఎట్లా చేస్తున్నారు? ఎక్కడ ఎంఓయు ఉంది? ఎక్కడ ఒక వైట్ పేపర్ ఉంది? ఎక్కడ ఈ కంపెనీ ఇప్పుడు అంటే ఈ 2 ఏళ్లకు నేను ఇక్కడ ప్లాంట్ సెటప్ చేస్తున్నా అని ఎక్కడ అదేంది గ్యారంటీ? అంటే వాళ్ళు కంపెనీ వీళ్ళకు డబ్బులు మేము ఇంత మొత్తము స్టార్టింగ్ క్యాపిటల్ ఫండ్ చేస్తున్నామని ఎక్కడ రాసి ఉంది? ఏందబ్బా వాళ్ళు చెప్తారు, అందరు నమ్మేసేయాలనా? అందుకోసం ఆ ఇన్ఫీరియారిటీతోనే వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎక్కడెక్కడనో అన్ని బ్యానర్లు కట్టుకుంటూ పోయినారు. లక్ష చిల్లర. ఎవడు సైన్లు పెట్టిండు సార్? ఏ కంపెనీ వస్తుంది? ఎప్పుడు సీడ్ క్యాపిటల్ వస్తుంది? ఎప్పుడు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది? ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్యాపిటల్ ఫండింగ్ వస్తుంది? ఏ కంపెనీ వస్తుంది? ఎంతమంది ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ వస్తారు? ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యుఎస్కి వెళ్ళిండ్రు, ఈలాన్ మస్క్తో మాట్లాడినరు. మనకు చాలా రోజుల నుంచి మన అదేంది ట్యాక్సింగ్ ఈవీ వెహికల్ ట్యాక్సింగ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళు ఇంపోర్టెడ్ వెహికల్స్ కాకుండా మీరు మేక్ ఇన్ ఇండియా అంటే యూ సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ ఇండియా అండ్ దెన్ మీ ట్యాక్సేషన్ తక్కువ చేస్తామన్నారు. 70% ఉన్న ఈవీ వెహికల్స్ మీద ట్యాక్సింగ్ ఇప్పుడు 110% ఉన్న ఈవీ వెహికల్స్ మీద ట్యాక్సేషన్ ఇప్పుడు 70కి వచ్చింది. అండ్ ఈలాన్ మస్క్ ఇప్పుడు టెస్లా షోరూమ్స్ ఢిల్లీలో ఇంకా ముంబైలో స్టార్ట్ అవుతున్నాయి. హీస్ హైరింగ్ ఇది. సో దట్ ఈస్ ప్రూఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్. ఇక్కడ ఏం ప్రూఫ్ ఉంది చెప్పు? ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఇంకా అగ్రికల్చరల్ మినిస్టర్ మాట్లాడుకొని చెప్పుకోవడము, బ్యానర్ల మీద రాసుకునే తప్ప ఇప్పటి వరకు ఒక కాగితం అన్న మనకు కనిపించలేదు. సో వై షుడ్ వి ట్రస్ట్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్? యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ ఓన్ స్టేట్ ప్రాఫిటబుల్. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ఓన్ స్టేట్. You are claiming that you are bringing investments. There is no proof. There is zilch proof that there are any investments coming. So why should we even trust you? చదువుకున్నోళ్ళే కాదు, చదువుకోని వాళ్ళు కూడా నమ్ముతలేరు శ్రీశైలం. కానీ అప్పుడే కాదు కదా మేడం, మీరు అన్నంత ఈజీగానే ఎమోజీ కావచ్చు ఎంఓయూస్ అయితాయా? టైం పడుతుంది కదా. టైం పట్టదు బాబు. నేను పాలిటిషియన్ని కాదు, నేను ఒక అడ్వకేట్ని. మేము ఎంఓయూస్ అయినా కాంట్రాక్ట్స్ అయినా ఎంత టైం ఫ్రేమ్లో చేస్తామో అంత టైం ఫ్రేమ్లో చేస్తాము. సీడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రావాలో ఆ కంపెనీది అప్పటికి వస్తుంది. మాతోని అయ్యేది మేము వీఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్, ప్రొఫెషనల్స్. గవర్నమెంట్స్తో ఎందుకు కాదబ్బా? నేను ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీ కట్టేసి లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారు రేపు అని అంటలేను. కానీ నీ సీడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చూపెట్టు, నీ కంపెనీ శాంక్షన్ చేసిన డబ్బులు చూపెట్టు, ఏ బ్యాంక్లో ఏ అకౌంట్లకు కంపెనీ ఇప్పుడు పంపిస్తుందో ఎప్పుడు పంపిస్తున్నదో అది చూపెట్టు. నువ్వు ట్రాన్సాక్షన్ చూపెట్టు. అది కూడా చూపెట్టకపోతే నువ్వు లక్ష చిల్లర కోట్లు తీసుకొస్తున్నాని ఎవరు నమ్ముతారు? అండ్ ఊర్లో ఉన్నోళ్ళకు నువ్వు ఏం తీసుకొచ్చినా ఏం చెప్పుకున్నా వాళ్ళకు అసలు ఇంత
గింజ కూడా హరకపడదు, ఎందుకంటే వాళ్ళకు అవసరమైనది వెల్ఫేర్ స్కీమ్స్ అసలు వాళ్ళకు వస్తూనే లేవు కాబట్టి. సో బీసీ కులగణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలని రచనారెడ్డి ఎట్లా చూస్తుంది? బీసీ కులగణ తప్పుడు లెక్క అంటూ బీసీ సంఘాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగా 12% రావాల్సినటువంటి మాకు దాదాపు 9% ఇచ్చారు. సో 11-12% రావాలి, 32 లక్షల మంది మేము ఉన్నమాట. సో వైపు రాష్ట్ర ప్రభుత్వమే మీ రెండు బిల్లుని ఇక పార్లమెంటుకు పంపిస్తాం, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణ పార్లమెంట్లో ఆమోద ముద్ర వేసే దమ్ముందా బీజేపీ అనేటువంటి డిమాండ్ను ప్రధానంగా మీ ముందు పెడుతున్నది. బీజేపీ నాయకురాలుగా మీరేం చెప్తారు? బీసీ వర్గీకరణను అయితే మేము అస్సలు ఇది చేయమండి, ఎందుకంటే ఇక మన దేశాన్ని అమ్ముకున్న కిందికే. ఎందుకంటే మెరిట్ అనేదే లేకపోతే మీరు అంచెలంచెలుగా ఆల్మోస్ట్ 100% చేస్తే ఇంకా మెరిట్ లేకపోతే ఎవడన్నా చదువుకొని ఉద్యోగం కొట్టుడో లేకపోతే అదేంది కష్టపడి ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడో అది ఉండదు. మీరు ఒక అకాడమిక్ సర్వే చేసినట్టు ఎంపిరికల్ సర్వే లాగా జస్ట్ ఒక 90 మంది శాంపుల్ సర్వే చేసినామని చెప్పేసి మొత్తం ప్రపంచం మొత్తము లేకపోతే రాష్ట్రం మొత్తం అట్లనే ఉన్నదంటే ఎట్లా నమ్ముతారండి? ఒక గవర్నమెంట్ చేసే విధానమేనా ఇది? మీ కంప్లీట్ ఎంపిరికల్ సర్వే ఏది? మీ ఎవ్రీ హౌస్ హోల్డ్ సర్వే ఏది? ఎక్కడ మీ డేటా ఎక్కడ? మీరు చెప్పేస్తే అందరూ నమ్మేస్తారా? అసలు ఎంపిరికల్ సర్వే అనేది అకాడమిక్ పబ్లికేషన్స్ కోసం చేసే శాంపుల్ సర్వే. మీ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్, మీ ఎలక్షన్ ప్రీ పోల్ ఇవి అట్లా చేస్తారు. వీటిని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీ ఒక గవర్నమెంట్, ఒక రెస్పాన్సిబుల్, ఒక పదవిలో ఉన్న గవర్నమెంట్ చేసే పనేనా అది? సర్వే నా ఇంటికి సర్వే రాలేదు, మీ ఇంటికి వచ్చిందా సర్వే? నా ఇంటికి ఎవరు తీసుకురాలేరు, ఎందుకు నన్ను సర్వే చేయరా? నేను అంటే నా కులం మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసి నిజంగానే రచనారెడ్డి ఇంటికి కులగణకు సంబంధించి ఎవ్వరు రాలేరు, ఎవ్వరు కాగితం ముక్క పట్టుకొని రాలేరు. లాస్ట్ టైం కంప్లీట్ సర్వే జరిగిందంటే అప్పుడు ఉన్నలేని చెట్లల్లో పుట్లల్లో ఉన్నప్పుడు కూడా జరిగింది చూడు, 2014. ఎస్ ఇంటింటిది అప్పుడే జరిగింది. మా ఇంటికి ఎవరు రాలేరు, మా ఊరికి కూడా ఎవరు రాలేరు. 2 ఊర్లు, మా హస్బెండ్ ఊరు, మా సొంత ఊరు. ఎవరు వచ్చినప్పుడు మీరు లేరేమో? లేదు, ఎవరు రాలేరు. వచ్చినప్పుడు నాకు ఫోన్ అన్న వస్తుంది కదా, నాకు ఇక్కడికి ఎందుకు రాలేరు? ఎవరు రాలేరు. సర్వేనే జరగకుండా ఎందుకు? నువ్వు నేను కొట్లాడు కాదు శ్రీశైలం, ఉత్తమ్ కుమార్ రెడ్డినే మేము ఎంపిరికల్ సర్వే చేసినాము. మేము జస్ట్ ఒక శాంపుల్ సర్వే, ఎంపిరికల్ సర్వే అంటే ఒక శాంపుల్ సర్వే, ఒక 70-80 మందిని పట్టుకొని నువ్వు ఇది ఇగో ఈ శాంపుల్ సర్వే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, దిస్ శాంపుల్ సర్వే ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అని చెప్పేసి నన్ను కంప్లీట్ చేయని శ్రీశైలం. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్లీ సెడ్ an empirical sample survey has been done and that is the reflection of the entire state. How dare you? ఒక రాష్ట్రంలో ఇంటింటికి అదేంది పుట్టకు చెట్టుకు ఇల్లున్నా కానీ ఆ ఇంటింటికి పోయి మీరు సర్వే చేస్తే నెలలు తీసుకుంటుంది. దాని తర్వాత మీరు ఒక ప్రాపర్ కంక్లూజన్కి వస్తారు. అది వచ్చినా కానీ ఇక మీరు ఇట్లనే BCDEFGZ దాకా కొట్టుకుంటూనే పోతారా? అసలు మీకు మెరిట్ ప్రకారము ఇది ఉండాలా? సుప్రీంకోర్టు ఏమన్నది? 50% రిజర్వేషను అంటే ఆరక్షణ, ఎఫర్మేటివ్ యాక్షన్ అండ్ 50% మెరిట్ అన్నది. అసలు మెరిట్ ఇట్లా అన్ని పక్కకు పెట్టేద్దాం. ఇక మనం చదువుకొని వేస్ట్, జాబ్ల కోసం కొట్లాడి వేస్ట్, స్కూళ్ళకు ఓడు వేస్ట్. అవి ఇప్పుడు లక్షల రూపాయలలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు అన్యాయానికి గురి కావాలన్నా ఎందుకు అన్యాయంకి గురవుతుండ్రండి? ఎక్కడ అవుతున్నారు? బీసీలు 50% బీసీలు అన్యాయంకి గురవుడు కాదు, రిజర్వేషన్ అంత ఉంటది అని చెప్పేసి అన్నారు. పెంచుడే ఇల్లీగల్, పెంచుడే తప్పు. మీరు అసలు మెరిట్ అనేది మీకు అర్థమవుతుందా శ్రీశైలం? మెరిట్ అనేది ఒకడు
పుట్టినప్పటి నుంచి స్కూల్కి పోయి చదువుకొని ఈ జాబ్ కొట్టి ఈ నౌకరీ కొట్టి లేకపోతే ఈ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలంటే ఇక ఇక నాకు ఏ కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు చదువుకుంటారు. మళ్ళీ ఇంకా అసలు రిజర్వేషన్ లేని కులాలు కూడా వేలల్లో ఉన్నాయి, మీకు తెలుసా? అసలుకి రిజర్వేషన్ లేని కులాలు, వాళ్ళు రిజర్వేషన్ ఆశించలేదు, వాళ్ళు ఇప్పటి వరకు రిజర్వేషన్స్ మీద బతకలేదు. అటువంటి కులాలే భారతదేశం మొత్తంలో వేలలు ఉన్నాయి. ఇది ఏమి లేదు. కాంగ్రెస్ ఏంది, ముస్లిం ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసేసింది. ముస్లిమ్స్ మంచైనా చెడైనా బీజేపీకి ఓటేషన్ లేదు. లేదు, ఎందుకంటే నేను చెప్తాను, నేను అంగీకరించను. ఎందుకంటే కాంగ్రెస్ కావాల్సుకుంటుందే అది. ఎందుకంటే మతాలతో రాజకీయం చేయాలనే కాంగ్రెస్ ఈ బీసీ కాస్ట్ సెన్సస్ ని ఇచ్చేసింది. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ లోనే లేదు. మేము చట్టరీత్యాన మేము రాజ్యాంగబద్ధంగా పోతాము. రిజర్వేషన్స్ అనేవి కమ్యూనిటీ బేస్డ్ గానీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ లేనే లేదు. చాలా మంది బీసీలలో మీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పెట్టింది. అది రాజ్యాంగబద్ధం కాదు. అది సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధం కాదు. ఇట్స్ ఇల్లీగల్. యూ కెనాట్ హ్యావ్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ రిలీజన్. యూ కెనాట్ హ్యావ్. మీరు కలిగించిండ్రు శ్రీశైలం, మీరు కలిగించిండ్రు. మీ ప్రభుత్వమే ఒక ఇల్లీగల్ బీసీ కమ్యూనిటీని క్రియేట్ చేసి మీరే వాళ్ళకు కలిగిస్తున్నారు. కన్సాలిడేషన్ మీ అదేంటి, ఓట్లను చీల్చాలా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లను చీల్చాలా, ముస్లిమ్స్లను కన్సాలిడేట్ చేయాలా. ఇప్పుడు హిందువులు ఎట్లయినా బీజేపీ వైపు కన్సాలిడేట్ అవుతుండ్రు కాబట్టి దాంట్లో నుంచి బీసీలను చీల్చాలి. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడాలి. ఎందుకంటే బీసీలు గట్టిగా కోరుతున్నారా అంటే కాదు, ఇక్కడ కాంగ్రెస్ కోరుతుంది, ఇక్కడ రాహుల్ గాంధీ కోరుతున్నారు అంతే. ఇక్కడ బీసీలకు ఇంకా ఫర్దర్ చీలికలు రావాలని బీసీలకు ఏం లేవు. ఎందుకంటే బీసీలు హిందువులుగా కన్సాలిడేట్ అయిపోయినరు. ఆ కన్సాలిడేషన్ని నామరూపాలు లేకుండా చేయడానికే రాహుల్ గాంధీ ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి మీ పార్టీ పవర్లు ఎట్లుందండి? 70 ఏళ్ళ నుంచి ఎట్లుంది? ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ని వాళ్ళు మంచిగా పాటిస్తున్నారు కాబట్టి. ఈ కన్సాలిడేషన్, ఈ ముస్లిం మైనారిటీ కన్సాలిడేషన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు హిందువుల నుంచి కూడా ఓట్ బ్యాంక్ ప్రకారము మీరు ఎక్కువ ఉండాలి, మీరు ఎక్కువ ఉన్నారు అని లేని అంకెలు చూపెట్టి బీసీలను మోసం చేసి వాళ్ళను కన్సాలిడేట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ క్లియర్గా చెప్తుంది, బీజేపీ కేవలం కులాల మీద మతాల మీద రాజకీయాలు చేస్తుంది, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని, సో దేశంలో విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిజంగానే మత విద్వేషాలకు బీజేపీ పాల్పడుతుందా? బీజేపీ ఓన్లీ హిందూ నినాదం మీద, హిందూ మతం మీదనే మరి అధికారంలోకి రావాలని చూస్తున్నదా? ముస్లిం ఇది నేను బీజేపీ నేతగా చెప్తలేను. ముస్లిం రిజర్వేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ యాజ్ అ లాయర్. Muslim reservation is unconstitutional. End of the story, Sri Salam. Muslim reservation is unconstitutional. Muslim reservation is unconstitutional. It is pending before the Supreme Court. Adi Supreme Court decide cheyali. మతాల బేసిస్ మీద రిజర్వేషన్ మన రాజ్యాంగంలో లేదు. మీరు లోపల ఏం లేని పుస్తకాలు పట్టుకొని తిరుగుతారు కదా, మీరే చూసుకోండి. ఇక నేను ఒక వన్ వర్డ్లో అడుగుతాను, నిజంగానే బీసీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా? నిజంగా మద్దతు ఇస్తే రేపు పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదిస్తుందా ఆమోదించదా? ఆ బిల్లు కోసం మీ ఎంపీలు ఫైట్ చేస్తారా చేయరా? బీసీ వర్గీకరణ 50% కన్నా ఎక్కువ మెరిట్లోకి వెళ్తుంది. ఏ వర్గీకరణ అయినా ఇంకా ఫర్దర్ కావడానికి వీలు లేదు. ఎందుకంటే దీంతోని దేశానికే ముప్పు వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోండి. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అమలు అవుతుంది? తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో
69% 60% అమలు అవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఆ రాష్ట్రాలు అట్లా చేస్తుండ్రు. ఆ రాష్ట్రాలు కూడా అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తుండ్రు. మీరు ఇక్కడ ముస్లిం వర్గీకరణ తీసుకొచ్చి 4% రిజర్వేషన్ ఎట్లా చేసిండ్రో అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీరు వన్ వర్డ్లో అంటున్నారు కదా, నేను వన్ వర్డ్లోనే చెప్తున్నా, వన్ సెంటెన్స్లో చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ఏ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ని సపోర్ట్ చేయదు. మరి సపోర్ట్ చేయని బీజేపీ ఎందుకు బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తుంది? ఎందుకు బీసీలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తుంది? బీసీల మీద ప్రేమనా లేకపోతే బీసీ ఓట్లను దండుకోవడానికి? ప్రేమ అనుకోండి, మీరు ఇంకేమన్నా కూడా అనుకోండి. నిజంగా ప్రేమ ఉంటే మరి బీసీ కులగన్నకు మద్దతు ఇవ్వాలి, ఆ బిల్లును మీరు ఆమోదముద్ర వేయించుకోవాలి. శ్రీశైలం, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. అర్థం చేసుకోబా. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యానికి విరుద్ధంగా ఉంది. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. భారతీయ జనతా పార్టీ ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ దానికి ఓట్లు బండుకోవడానికో లేకపోతే ఇంకోటేదో అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నదే మేము సపోర్ట్ చేస్తాం, ఇంకో దేన్ని సపోర్ట్ చేయం. ఎస్. ఇంకా మీ మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక మాట అన్నాడు, 6 మాసాల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వచ్చేది బీజేపీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఎట్లా డిసైడ్ చేస్తుంది బీజేపీ నెక్స్ట్ బీజేపీ రాబోతుంది తెలంగాణలో? అదే ఆయన ఒపీనియన్ అండి, మీరు అతన్నే అడగాలి. ఐ కెనాట్ ఇన్ఫార్మ్ యూ ఆఫ్ దట్ కదా, ఇట్స్ హిజ్ ఒపీనియన్. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి చర్చ జరుగుతున్నది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? వస్తే బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందా? ఉప ఎన్నికలు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉంటేనే ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ జరిగితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇంకో పార్టీ లాగానే బీజేపీ కూడా ఖచ్చితంగా కొట్లాడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విస్తరించిందా లేకపోతే సిటీకే పరిమితమైందా? బీజేపీకి జనరల్ ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీ సీట్లు అన్ని రూరల్ తెలంగాణలోనే, అర్బన్లో ఏమి రాలేవు. సో ఈ సో కాల్డ్ బీజేపీ ఈజ్ అన్ అర్బన్ సెంట్రిక్ పార్టీ, నాట్ ఎ రూరల్ పార్టీ అనేది ఇదంతా మీ హెత్తిలోనే ఉంది. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మా సత్తా చూపిస్తామంటున్నారు. బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదు. బీజేపీని ఇంకా పూర్తి స్థాయిలో, గ్రామ స్థాయిలోకి, బూత్ స్థాయిలోకి బీజేపీ వెళ్ళలేకపోయింది. కాబట్టి వచ్చేది మేమే అత్యధిక మెజారిటీ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలుచుకుంటామని చెప్తా ఉన్నారు. సో దీని ఎట్లా చూస్తారు మీరు? చూద్దాము. ఓకే, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సిద్ధంగా ఉన్నారు మీరు ఏం జరిగినా చూద్దాం. మీ ఫైట్ ఎవరితో ఉంటుంది మేడం? ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరితోనూ ఉంటుంది. కాంగ్రెస్ తోనుంటుంది, బీఆర్ఎస్ తోనుంటుంది. బీజేపీ కోసం కొట్లాడుతుంది. సో ఇంకో పొలిటికల్ పార్టీతోని ఇది చేయాలన్నా వాళ్ళతో కూడా కొట్లాడతాం. సో ఫైనల్ ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమనిపిస్తుంది బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే? ఇప్పుడు చూస్తేనైతే మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఊర్లలోకి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు కాంగ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు బీజేపీ గురించి అయితే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే మేము స్టేట్లో ఎప్పుడు లేము కాబట్టి. వాళ్ళు కాంగ్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారా, ఇంతకన్నా ముందున్న బీఆర్ఎస్ని ప్రిఫర్ చేస్తున్నారో మీరు తెలుసుకుంటారు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఎవరికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఏది జరిగేదో అది జరుగుతుంది. సో హూ యామ్ ఐ? నేను హింట్ ఇస్తలేను, ఏమి ఇస్తలేను శ్రీశైలం. నువ్వు అంత దాన్ని ఇట్లా గూడు పుటాని లాగా ఏమి ఇచ్చేయకు. ఊర్లో పొంటి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంపుల్ సర్వే చేసిండు కదా, మీరు కూడా ఊర్లో పొంటి పోయి శాంపుల్ సర్వే చేసి ఎవరు మంచుకున్నారు, మీరు కరెక్ట్గానే ఓట్ వేసిండ్రా లేకపోతే ఇంకేందా, మీరు కూడా శాంపుల్ సర్వే చేయండి, మీకు తెలిసిపోతుంది. సింగపూర్ లేదా అమెరికా వెళ్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటున్నారు. కొంతమంది ఏమో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రభాకర్ గల్వనికి పోతున్నట్టు, ఇంకొంతమంది ఏమో ఆయన మనమని గల్వనికి పోతున్నట్టు. సో రచనారెడ్డి ఒపీనియన్ ఏంటి? చాలా కాలం తర్వాత కేసీఆర్ విదేశాలకు పోతున్నారు. మంచిదే కదా, పోనీ. నా ఒపీనియన్ ఏం లేదు. నాకు ఆయన ఫ్లైట్ స్కెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. బీజేపీ కోణంలో మీరు ఏమి ఆలోచిస్తలే. నాకు ఆయన ఫ్లైట్ స్కెడ్యూల్ ఇవ్వలేదు. నాకు ఆయన ఎవరిని కలుస్తుండో నాకు చెప్పలేదు. మనమన్ని కలుస్తుండా కలవని, ఇంకా ఎవరినన్నా అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తుండా కలవని. ఎందుకంటే ప్రభాకర్ రావు నాకు తెలిసి అక్కడ అసైలం కూడా క్లెయిమ్ చేసిండు. కలుస్తుండొచ్చు అబ్బా, ప్రభాకర్ రావు కలుస్తుండొచ్చు, నాకేం తెలుసు.
మీరే నాకు చెప్తున్నారు. నాకు మీరు చెప్పే కన్నా ముందు నాకు తెలవదు. ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా న్యూస్ ఉంది అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి కలుస్తుండొచ్చు, కలవని. అది ఎక్కడ ఇల్లీగల్? మీకు తెలిసిన తర్వాతనే నాకు తెలుస్తుంది కదా. మీరు అన్నదే కరెక్ట్ అయితే మీరు ఎట్లయినా నాకు చెప్తారు. సరే, ఫైనల్గా బీజేపీ కార్యకర్తలకు సో రానటువంటి లోకల్ బాడీ ఎన్నికలు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి రచనారెడ్డి ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ ప్రజలకు? ఇప్పటి వరకు మన ఎంపీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా మనం రాష్ట్రాలు ఎట్లా గెలుచుకుంటూ వచ్చినామో ఇప్పుడు కూడా అంతే శ్రమించి అంతే కష్టపడి తెలంగాణలో కూడా లోకల్ బాడీ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు గట్టిగా సత్తా చాటాలి అని సో చెప్పాలనుకుంటున్నాను. చాలా అంశాలు, బట్ మీకు టైం లేనంటున్నారు. కృష్ణా జిల్లాలకు సంబంధించి ఫైట్ నడుస్తుంది. పార్లమెంట్లో బడ్జెట్ పెట్టినప్పుడు Round తెలంగాణకు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. సో ఇంకోవైపు మీ అధ్యక్షుడి నియామకం ఇంకా కూడా జరగలేదు. సో ఈ 3 ఆన్సర్స్కు మీ సమయంలో వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కృష్ణా జిల్లాలు కావచ్చు, మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు గుడ్డు సున్నా గాడిద గుడ్డు. సో దీని గురించి ఏం చెప్తారు? హిచ్చర్ అభి బాకీ రౌండ్ 2. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో పొలిటికల్గా సో మీరు కూడా మంచి లైఫ్లో ఇంకా రానటువంటి మీ కార్యవర్గ విస్తరణ జరగబోతుంది, అధ్యక్షుడి నియామకం ఉండబోతుంది కాబట్టి మీకు కూడా మంచి కీలక పదవి రావాలని కోరుకుంటా ఉన్నాం. సో చూద్దాం, బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతామంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది. ఢిల్లీ గెలుపు తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మేమే ఘన విజయం సాధించబోతున్నాం రానటువంటి జనరల్ ఎన్నికల్లో 2029లో ఉన్నటువంటి ఇండికేషన్ సో బీజేపీ నేతలు ఇవ్వకరేపిస్తూ ఉన్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో మరి బీజేపీ తన సత్తాను చాటుకోబోతుంది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోబోతుందా, రానటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో 4 కాస్త 44 దాకా తీసుకుపోయినటువంటి బీజేపీ మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి ఎంత వరకు మెజారిటీగా సీట్లను సొంతం చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించట్లేదు, కాంగ్రెస్ మీద నమ్మకాన్ని కోల్పోతున్నా అనేది మాత్రం బీజేపీ క్లియర్గా చెప్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, ఆ నమ్మకాన్ని మరి క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా బీజేపీ, లేకపోతే క్యాజువల్ తీసుకుంటున్నారు? చూస్తూనే ఉండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.